అలానే సేస్లో సహజంగా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ డిమాండ్ అండ్ సప్లై మీదనే ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీకి ఏది కావాలనో అది అందించగలిగినప్పుడే వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, లేదంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దానికి అవసరమైనటువంటి కోర్సు చదవకపోతే యువత ఉద్యోగాలు ఉండవు. అదే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి కోర్సులు నేర్చుకుంటే తప్పకుండా ఉద్యోగాలు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఐటీ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఊహించినటువంటి మార్పులు తీసుకొస్తుంది. ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మార్పులు తీసుకురాబోతుంది. అయితే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి జాబ్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎంత ఉందో దానికి సరిపడా నిపుణులు లేరు అని చెప్పి టెక్ దిగ్గజాలు చెప్తూ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇంకా 50% ఎంప్లాయీస్ కొరత ఉంది అని చెప్పి ఐటీ దిగ్గజ కంపెనీలు చెప్తున్నాయి. వాటికి అవసరమైనటువంటి ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిపుణులు 50% మందే ఉన్నారు, ఇంకొక 50% మంది కావాలి. పైగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఏడాది ఉద్యోగ కల్పన అనేది 20 నుంచి 30% పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రీసెర్చర్స్ అలాగే ఇంజనీర్లు అవసరము ఇండస్ట్రీకి అని చెప్పి ఐటీ కంపెనీలు చెప్తున్నాయి. మరి ఆ దిశగా విద్యార్థులు లేదంటే యువత ట్రైనింగ్ అవుతున్నాయంటే కొంతమంది అవుతున్నారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ట్రాన్స్ఫార్మ్ కాలేకపోతున్నారు. కాకపోతే ఇప్పుడు ఐటీ రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక కోర్స్గా చేసి బయటకు వచ్చినటువంటి బీటెక్ స్టూడెంట్స్కి ఇమీడియట్గా ప్లేస్మెంట్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా అంటే ఏఐ ఇంజనీర్ లేదా ఏఐ రీసెర్చర్స్గా వాళ్ళకి ప్యాకేజీ కూడా మినిమం 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మిగిలినటువంటి భాగం ఏమైపోవాలని అంటే రాబోయేటువంటి రోజుల్లో కోడింగ్ ఇచ్చే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఐటీ రంగంలో అవి ఉండకపోవచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది. అందుకే ఏఐ ఏజెంట్, ఏఐ డాక్టర్, ఏఐ లాయర్, ఏఐ బిజినెస్ మ్యాన్, ఏఐ టీచర్ ఇలా అన్నీ ఏఐకి సంబంధించినవి. ఇక రాబోయే రోజుల్లో మనకు డాక్టర్ అవసరం లేదు, లాయర్ అవసరం లేదు, లేదంటే ప్రొఫెసర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, మొత్తం ఏఐ. దాంట్లో ఏఐ ఏజెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఏఐ ఏజెంట్ అంటే మనమే కొత్తగా అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏజెంట్ ఎవరైనా ఉంటే మిడిల్ మ్యాన్గా ఏజెంట్ ఉంటాడు. ఏజెంట్ అంటే దగ్గర మిడిల్ మ్యాన్. ఆ మిడిల్ మ్యాన్ అన్నీ చేసి పెడతాడు. మనకి ఏం కావాలో మనం చెప్తాము, అది తీసుకువచ్చే బాధ్యత కూడా ఏజెంటే తీసుకుంటాడు. సో మిడిల్ మ్యాన్గా సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి ఏఐ ఏజెంట్ ఆ స్థాయిలో పనిచేస్తాడు రాబోయే రోజుల్లో. కాబట్టి మనుషులకి రాబోయే రోజుల్లో హ్యూమన్ బీయింగ్స్కి చేయడానికి పనే ఉండదని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నాడు. దాంట్లో కీలక పాత్ర పోషించేది ఏఐ ఏజెంట్. దీంట్లో ఉద్యోగాలు అపారంగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాలు ఏఐ ఏజెంట్ అనే రూపంలో రాబోతున్నాయి. ఏంటి ఈ ఏఐ ఏజెంట్ అని అంటే చూడండి, ఏజెంటిక్ ఏఐ, దీని కోర్స్ పేరు ఏజెంటిక్ ఏఐ. దీంట్లో కొలువులు ఏజెంటిక్ ఏఐలో ఏటా 35 నుంచి 40% వృద్ధి, 50% పైగా నిపుణులు కొడతా. యాజ్ ఆఫ్ నౌ ఏజెంటిక్ ఏఐ కోర్సు తెలిసినటువంటి వాళ్ళు 50% కూడా లేరు, ఇంకా 50% మంది అవసరం. నియామకాల్లో జీసీసీలది 54% వాటా. ఇది చాలా ఇంపార్టెంట్. జీసీసీలది చాలా ఎక్కువ ఉంది వాటా. జీసీసీలు అంటే ఏంటి? గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఈ జీసీసీలు ఎక్కడున్నాయో అక్కడ సాఫ్ట్వేర్ దిగ్గజాలు వాలిపోతాయి. అందుకే జీసీసీల వాటానే ఈ ఏజెంటిక్ ఏఐ కోర్సు అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేందుకు 54% అక్కడే ఉన్నాయి. బెంగళూరు హైదరాబాద్దే హవా, క్వెస్ కార్ప్ నివేదిక. ఇక్కడ చూడండి,
ఐటీ టెక్ కంపెనీల నియామకాల్లో నైపుణ్యాల వడపోత ప్రక్రియ మారిపోతుంది. కృత్రిమ మీదపై పట్టు ఉంటేనే జాబ్ అంటున్నాయి. మళ్ళీ ఏఐలోనూ ఏజెంటిక్ ఏఐ నైపుణ్యాలకు మరింత పెద్దపీట వేస్తున్నాయి. సో ఏఐ అనేది డిమాండ్, దాంట్లో కూడా ఏజెంటిక్ ఏఐ అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. మిగతా వాటితో పోలిస్తే ఏజెంటిక్ ఏఐపై పట్టున్నటువంటి అభ్యర్థులకు 20 నుంచి 28% వరకు అధిక జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాయి. సో ఏజెంటిక్ ఏఐ మీద పట్టున్నటువంటి వాళ్ళకి మిగతా ఏఐ ఎంప్లాయీస్ కంటే కూడా 20 నుంచి 28% శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారంటే దానికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఏటా వీరి డిమాండ్ కానీ ఈ సంవత్సరం అంటే కాదు, ప్రతి సంవత్సరం 35 నుంచి 40% చొప్పున డిమాండ్ పెరగబోతుంది దానికి ఏజెంటిక్ ఏఐకి. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్కు అనుగుణంగా ఏజెంటిక్ ఏఐ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ రంగంలో 50% పైగా నిపుణుల కొరత ఉందని క్వెస్ కార్ప్ అనేటువంటి సంస్థ ఒక నివేదికలో తెలిపింది. సో కాబట్టి మీరు కనుక ఏజెంటిక్ ఏఐ అనేటువంటి కోర్సు నేర్చుకుంటే ఇమీడియట్గా మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఏఐ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మీకు 30% నుంచి 35% వరకు జీతాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్సు అది. ఏజెంటిక్ ఏఐ నిపుణుల నియామకాల్లో దేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు ముందున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఏజెంటిక్ ఏఐ నిపుణుల నియామకాల్లో 54% వరకు ఈ కంపెనీలోనే జరుగుతున్నట్లు క్వెస్ కార్ప్ నివేదిక తెలిపింది. టెక్ సాఫ్ట్వేర్ యూజ్ ఏ సర్వీస్ సాస్ అన్నమాట కంపెనీలు వీరి నియామకాల్లో ముందున్నాయి. ఏజెంటిక్ ఏఐ నిపుణుల నియామకాల్లో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు, హైదరాబాద్ ముందున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వీరి నియామకాల్లో ఈ 2 నగరాల్లో వాటా 62% వరకు ఉంది. మిగతా దేశం మొత్తం ఒక ఎత్తు అయితే బెంగళూరు, హైదరాబాద్ ఒకటి. ఈ ఏజెంటిక్ ఏఐ నియామకాల్లో 62% ఈ 2 నగరాల్లోనే ఉన్నాయి. వివిధ జాబ్ పోర్టల్స్లో వచ్చిన 28,000కు పైగా పోస్టింగ్స్ను పరిశీలించి క్వెస్ కార్ప్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఏంటి ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి అంటే ఇచ్చిన పనులన్నీ ఒక ఏజెంట్లో సొంతంగా నిర్ణయాలు తీసుకొని పూర్తి చేసే టెక్నాలజీనే ఏజెంటిక్ ఏఐ అంటారు. అంటే మిడిల్ మ్యాన్, ఒక బ్రోకర్, మామూలు సాధారణ భాషలో వాడుక భాషలో బ్రోకర్ అంటాం కదా, ఈ ఏజెంటిక్ ఏఐ అంటే ఒక బ్రోకర్. ఆ బ్రోకర్ ఏం చేస్తాడు, అన్నీ చేసి పెడతాడు. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం మొబైల్స్లో ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ వంటి చిన్న చిన్న పనుల కోసం అనేక ఏఐ టూల్స్ను వాడుతున్నాం. సో మనం ఫోటోల కోసం ఒక టూల్ వాడతాం, టెక్స్ట్ కోసం ఒకటి వాడతాం, వీడియో కోసం ఒకటి వాడతాం, ఇలా అనేక రకాల టూల్స్ వాడతాం. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ కనుక ఉంటే కనుక ఈ టూల్స్ ప్రాంప్ట్ ఆధారంగానే ఆ పనులు పూర్తి చేస్తాయి. ఏజెంటిక్ ఏఐ ఆ ఏఐ టూల్స్కు అప్గ్రేడ్ వర్షన్ లాంటిది. దీనికి ప్రాంప్ట్కు బదులుగా పనులు మాత్రమే పురమాయించాలి. ఆ పనులు పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రాంప్ట్ కావాలో అదే నిర్ణయించుకొని ఆ పని పూర్తి చేస్తుంది. ఇప్పటికే కొన్ని కీలక రంగాల్లో ఈ ఏజెంటిక్ ఏఐని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఏంటంటే మనం ఏదన్నా అడిగితే చెప్తుంటాయి. కానీ ఇది అలా కాదు. ఏజెంటిక్ ఏఐ అనేది ఆ మొత్తం టూల్స్ చేసేటువంటి పని ఒకే వేదిక మీద ఇది చేసేస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఏఐ టూల్స్, ఓపెన్ ఏఐ కానీ, చాట్ జీపీటీ కానీ, గ్రోక్ కానీ, వీటన్నిటికి నెక్స్ట్ వర్షన్ అనుకోండి ఏజెంటిక్ ఏఐ అనేది. సో కాబట్టి మీరు కనుక ఏజెంటిక్ ఏఐ దాంట్లో నైపుణ్యం సంపాదించగలిగితే ఇప్పటి వరకు జాబ్ కొరత లేదు. రాబోయే రోజుల్లో కూడా మీకు జాబ్స్ కొరత ఉండదు. కోకొల్లలు జాబ్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కాబట్టి మీరు ఏజెంట్కి ఏఐ నేర్చుకొని ఉద్యోగాల్లో చేరొచ్చు. థ్యాంక్ యూ.